నేను ఎప్పుడన్నా కొంచెం బిజీగా ఉండి అంటే ఇది బ్యాంగిల్స్ ఆర్డర్స్ కానీ లేదంటే ఈ మెటీరియల్ డిస్పాచెస్ కానీ హెవీగా వచ్చినప్పుడు నేను ఎక్కువ కష్టపడిపోతున్నప్పుడు మా అమ్మ అంటదనమాట, నీకు ఎందుకు వచ్చిన బాధ ఇది, శుభ్రంగా ఏదో ఒక ఉద్యోగం చెయ్యొచ్చు కదా, నువ్వు ఈ రకంగా ఇది చేస్తావనేనా నిన్ను చిన్నప్పటి నుంచి నేను రాళ్ళు మోసి కష్టపడి చదివించింది, నువ్వు పొస్సాలే దండాలే గాజులే అని అమ్ముకుంటావనా, ఉద్యోగం చెయ్యొచ్చు కదా అని చెప్పి అంటదనమాట. కాకపోతే ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే మనకి ఏది నచ్చుతుందో సో దాన్నే మనం చూస్ చేసుకుంటాం. సో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల లేకపోతే టైం బాగోలేకనో నచ్చకపోయినా కొన్నిసార్లు కొన్ని చేయాల్సి వస్తుంది. సో నేనేంటంటే నాకు ఈ ఉద్యోగం చెయ్యాలి అనే దాని మీద నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదనమాట. సో దట్ ఏంటంటే నేను ఇలా చూస్ చేసుకున్నాను ఫ్రమ్ ద బిగినింగ్. అంటే నా చిన్నప్పటి నుంచి కూడా నాకు ఈ క్రాఫ్ట్స్ చేయడం అంటే చాలా ఇష్టం. సో ఆ ఇష్టం ఇలాగా ఈ రకంగా నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనే ఐడియాని నాకు ఇచ్చిందనమాట. సో దాన్ని నేను ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతున్నాను. అయితే ఇప్పుడు ఏవైతే బ్యాంగిల్స్ ఉన్నాయో ఈ బ్యాంగిల్స్ అనేవి నాకు ఒక బ్రైడ్ ఆర్డర్ చేశారనమాట తన మ్యారేజ్ కోసం ఫ్రమ్ కాకినాడ నుంచి. అయితే తను ఇన్స్టాగ్రామ్ చూసి వచ్చారట. మనకి ఒక యూట్యూబ్ ఛానల్ ఉందని కూడా వాళ్ళకి తెలీదు. అట్ లాస్ట్ ఫైనల్లీ తనకి రీచ్ అయిన తర్వాత తను మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.